మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మరణంపై మున్సిపల్ ఉద్యోగులే కారణంగా చూపుతున్న తన కూతురు. 6 months నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నాము. చనిపోయిన రోజు మా నాన్నతో యుగేందర్ జూనియర్ అసిస్టెంట్, జీలాన్ సీనియర్ అసిస్టెంట్ ఇద్దరితో మాట్లాడారు. వాళ్ళిద్దరూ చాలా ర్యాష్గా మాట్లాడారు. ఇది అంతా ఒక అన్యాయం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మా నాన్నను మర్డర్ చేస్తున్నారు. మర్డర్ ప్లాన్ ఇది, అంటే నాట్ ప్లానెడ్ మర్డర్, బట్ కావాలనే ఇలా చేస్తున్నారు వాళ్ళు. అసలు చాలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ ఇంటి పన్ను మినహాయింపుకు కొన్ని నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆవేదనకు గురై మున్సిపల్ ఆఫీస్ లోనే తుది శ్వాస విడడానికి కారణమిదేనా? అసలు ఆ కారణాలు ఏంటి? మున్సిపల్ ఆమోదం ఎప్పుడు జరిగింది? దౌలత్ ఖాన్ మరణం ఎప్పుడు? పన్ను మినహాయింపు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో మాజీ సైనిక ఉద్యోగుల ఇంటి పన్ను మినహాయింపు ఆమోదం జరిగిన తేదీ 31వ తారీఖు 7వ నెల 2024వ సంవత్సరం. కానీ నంద్యాల మున్సిపల్ కమిషనర్ పన్ను మినహాయింపు ఆర్డర్ ఇచ్చిన తేదీ 16వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. దౌలత్ ఖాన్ మున్సిపల్ ఆఫీస్ లోనే తుది శ్వాస విడిచిన రోజు 10వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. దీన్ని బట్టి చూస్తే మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం పొందిన వాటికి ఇంటి పన్ను మినహాయింపు ఇచ్చే ఆర్డర్ సమయం 6 నెలల కాలమా? మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మరణంపై తన కూతురు చేసిన ఆరోపణలు నిజమేనా? ఇది నిజమైతే తన కుటుంబానికి న్యాయం జరిగేనా? మంత్రి గారిని కలిసిన మాకు నమ్మకం రావట్లేదు అంటున్న మాజీ సైనిక ఉద్యోగుల సంఘం. భవిష్యత్తు ప్రణాళిక ఎటువైపు వెళ్తోందో? మాజీ సైనికుల అధ్యక్షుడు ఎన్ రంగనాయకులు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న సాయంత్రము 7:30కు మన నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళే నన్ను రమ్మని చెప్పారు. అందుకు పోవడం మా యూనియన్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. అక్కడ సానుకూలంగా మన హవల్దార్ దౌలత్ ఖాన్ చనిపోయాడు, మున్సిపల్ ఆఫీస్ నందు వాళ్ళ కుటుంబానికి న్యాయం కావాలని మేము అడగడానికి వెళ్ళాము. ఇంతకుముందు 5 రోజుల ముందు వాళ్ళ కొడుకు మాకు వాదా ఇచ్చాడు, ఫిరోజ్ గారు. డాడీ వచ్చిన తర్వాత, డాడీ ఇప్పుడు ప్రస్తుతం లేడు, మీరు డాడీ వచ్చిన తర్వాత మాట్లాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేద్దామన్నారు. దాని కొరకు నిన్న పోవడం జరిగింది. కానీ అక్కడ కొన్ని చిన్న ఇష్యూ జరిగింది. అవన్నీ మేము మీడియా ద్వారా మేము చెప్పదలుచుకోలేదు. కానీ మాకు జరిగినా మాకు ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ కుటుంబం న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. నమస్తే. ఎక్స్ సర్వీస్ మెన్ మాజీ సైనికులందరి తరఫున నేను జనరల్ సెక్రటరీ గురువైన మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న సారు దగ్గరికి వెళ్ళి, మన మినిస్టర్ సారు ఫరూక్ సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది మాజీ సైనికులం అందరం. ఎందుకంటే 4-5 రోజుల క్రితమే చెప్పారన్నమాట, సారు టూర్లో ఉన్నారు, బయట నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతామన్నారు. వాళ్ళే పిలిచారు, ఫోన్ చేశారు, సార్ ఈరోజు ఉంటారు కలవడానికి, అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి కలవడం జరిగింది. కలిసి మా యొక్క హవల్దార్ దౌలత్ ఖాన్ సార్ గారి యొక్క జరిగిన మున్సిపాలిటీలో జరిగిన ఇష్యూ ప్రజలందరికీ తెలిసిందే. ఆ ఇష్యూ గురించే మాట్లాడడం జరిగింది. అక్కడ అది ఇన్సిడెంట్ జరగలేదు, వాళ్ళ యొక్క హరాస్మెంట్ వల్ల దౌలత్ ఖాన్ గారికి ఇబ్బంది జరిగి అక్కడే హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ విషయము అందరికీ తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందే వచ్చేసింది. వాళ్ళ కూతురే స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. దాని గురించి మాట్లాడడం జరిగింది. సారు వాళ్ళకి ఉద్యోగం కానీ తర్వాత ఎక్స్గ్రేషియా గురించి కానీ మాట్లాడడం జరిగింది. దాని గురించి ఉద్యోగం గురించి మాట్లాడతాము, వాళ్ళ యొక్క బయోడాటా ఇవ్వమన్నారు. ఆ తర్వాత ఎక్స్గ్రేషియా గురించి కూడా వీలైతే మాట్లాడతాము, దానికి ఏమేమి సోర్స్ ఉన్నాయో చూద్దాము అని చెప్పారు. అయితే
వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నిన్న జరిగిన విషయంలో మాకు కొద్దిగా అంత సానుకూలంగా స్పందించలేదు. వాళ్ళ కుటుంబానికి మాత్రం న్యాయం జరిగితే చాలని కోరుకుంటున్నాము. మాకు ఇండివిజువల్ ప్రాబ్లం కాదు ఇది. ఒక వీర సైనికునికి కార్గిల్ వార్లో జరిగిన సైనికుని కోసం మేము అడగడానికి వెళ్ళామే తప్పించి మా పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు. అందువల్ల ఆ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నాము. అంతే. ఏమైనా కానీ ఆ కుటుంబానికి వాళ్ళ కూతురికి న్యాయం జరగాలి. వాళ్లకు ఆర్థిక న్యాయం కానీ జాబు కానీ ఖచ్చితంగా వాళ్ళకు జరగాలి. అదే మేము కోరుకుంటున్నాము అందరి తరఫున. థ్యాంక్ యూ. నమస్తే. దాదాపు మన ఆర్మీ రిటైర్మెంట్ దౌలత్ ఖాన్ మీద మున్సిపాలిటీలో సంఘటన జరిగిన అందరికీ తెలిసిన విషయం నంద్యాల ప్రజల మొత్తానికి. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత మన ఎమ్మెల్యే పార్గారి అబ్బాయి పోయి కలసడం జరిగింది. మన హామీ ఇచ్చినారు. కానీ హామీ మటు చాలా బాగా ఇచ్చినారు. ఆయన మా డాడీ ఊళ్ళో లేనారు అంటే ఆయన హామీ ఖచ్చితంగా ఇవ్వకుండా ఆయన ఒక అడ్మిన్ లేడు, మా తీసుకున్నట్టు అడ్మిన్ లేడు కాబట్టి నేను హామీ ఇస్తాను వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఇదే కానీ చాలా చక్కగా ఇదే వర్షన్ పట్టుకుని మనము ఏదైతే మనం మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారు ఆయన అడ్మిన్ కదా, అడ్మిన్ ద్వారా ఏది కూడా జరగదు. అడ్మిన్ వాళ్ళ లీడ్ చేసి అడ్మినే సక్రమంగా లేకుంటే కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు. అందుకే నిన్న కూడా మనము మన రంగనాయకుడు గారు నిన్న ఏదో పని మీద వస్తుంటే కలిసినా నాకు కలిసి ఇంకా ఏం సార్ ఏం జరిగిందంటే ఈ విధంగా పోయి మాట్లాడుతున్నాం కదా మేము. ఆయన ఏ మాత్రం కూడా మమ్మల్ని అదే రెస్పాన్స్ చేయలేదు నువ్వు. కానీ ఆర్మీ వాళ్ళ మీద చాలా ఘోరంగా ఆయన ఇటుకుని పడినాడు మా మీద ఆయన అని ఈ విధంగా చెప్పినాడు ఆయన. కానీ ఒక మంచి పదవిలో ఉండి ఆయన ఎన్నో సేవలు చేయాల్సిన అవకాశం పెట్టుకునే ఆయన ఈ విధంగా బిహేవ్ చేయడం పద్ధతి కాదు. మేము ఎస్టీవీ పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. అయితే మాకైతే మా బెనిఫిట్ కోసం ఏది కోరడం లేదు. మేమైనా కానీ ఆర్మీ వాళ్ళ డిపార్ట్మెంట్ అయినా కానీ మా బెనిఫిట్ కోసం ఏది కోరడం లేదు. వాళ్ళ ఎవరైతే దౌలత్ ఖాన్ ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళ ఆలోచన కోసం మేము పోరాడటం లేదు కానీ వాళ్ళ మంచి జరగాలని మేము కోరుతున్నాము. వీలైనంత వరకు మీరైనా ఏదైనా ఇచ్చేది కాదు. గవర్నమెంట్ తరఫున మీరు డిమాండ్ పెట్టి మీరు వాళ్ళ ఇంటికి 50 లక్షలు అడిగినాం మేము. దానిలో ఏదో మాట్లాడి మీరు పాపని జాబ్ అడిగినాం. జాబ్ అంటే మాకైతే మా కోసం అడగలేదు జాబ్. మేము ఆ అమ్మాయి కోసం అడిగినాము. ఆ అమ్మాయి కంటే ఎవరికి వాళ్ళ ఇంటికి అవసరం పడుతుంది. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫారూక్ గారిని. మేము ఎంత తొందరగా దీన్ని చేయాలని కోరుతున్నాం మేము ఎస్టీవీ పార్టీ తరఫు నుంచి. జై ఎస్టీవీ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.